హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, కళ్యాణ్ మైథిలితో మాట్లాడి బోరున ఏడుస్తూ కూర్చుంటాడు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 67. అర్జున్ రావడం చూసి ఏడుస్తున్న కళ్యాణ్ని చూస్తూ మైథిలి వెళ్ళిపోతుంది. అర్జున్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్న కళ్యాణ్ భుజం మీద చేయి వేసి కళ్యాణ్ అని పిలుస్తాడు. అర్జున్ని చూడగానే కళ్యాణ్ లేచి అర్జున్ని హక్ చేసుకొని తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటాడు. ఊరుకో కళ్యాణ్, ఎవరి జీవితాల గురించి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు మైథిలి కూడా అలాగే చేసింది. ఇక మీదట నువ్వు ఎప్పుడు మైథిలిని కలవద్దురా అంటాడు. మైథిలిని కలవద్దు అనే మాటను తట్టుకోలేకపోతుంటాడు. కళ్యాణ్ కన్నీళ్ళు తుడుచుకొని అర్జున్ని చూస్తూ, నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు అంటాడు. అది కాదురా, అమ్మమ్మ గారు నీకోసం కంగారు పడుతున్నారు అంటాడు అర్జున్. నేను కాసేపు ఉండి ఇంటికి వెళ్ళి గ్రానీని కలుస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు. కానీ అర్జున్ కళ్యాణ్ వైపు అనుమానంగా చూస్తుంటాడు. నేను ధైర్యంగానే ఉన్నాను. ఆవిడ గారి కోసం నేనేమి చేతులు కోసుకొని ఊరేసుకుని చావను, బతికే ఉంటాను. ఏ భయం లేకుండా నువ్వు వెళ్ళు అంటాడు కాస్త కోపంగా. సరే అని అర్జున్ వెళ్ళిపోతాడు. అర్జున్ వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలకు కళ్యాణ్ ఓ వ్యక్తికి ఫోన్ చేసి, మోహన్ అనే ఒక అతన్ని ఫోటో పంపిస్తాను. 3 నెలల ముందు అతను జాబ్ కోసం విదేశాలకు వెళ్ళాడు. అతను ఏ కంట్రీకి వెళ్ళాడో, అతని ఉండే అడ్రస్తో సహా పూర్తి డీటెయిల్స్ కావాలి. అది ఎంత తొందరగా అయితే అంత తొందరగా అతని వివరాలు కావాలి అని చెప్తాడు. ఓకే సార్, కానీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఓ 4 రోజులు పడుతుంది అని అటు నుంచి సమాధానం వస్తుంది. సరే కానివ్వు, 4 రోజుల కంటే ఎక్కువ లేట్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మోహన్ మీద ఆవేశంతో పిడికిలి బిగిస్తుంటే నరాలు పచ్చగా తేలి కనిపిస్తుంటాయి. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన మనవణ్ణి చూడగానే అనసూయం గారు కాస్త సంతోషపడుతూ దగ్గరికి వచ్చి, అంతలోనే మనవడి మొహం చూసి బాధపడుతూ మనవడి మొహాన్ని చేతిలోకి తీసుకుని, ఏంటి నాన్న అలా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది గ్రాని, అందుకే ఇలా కనిపిస్తున్నాను అంతే అంటాడు. ఏంటో నాన్న, ఎప్పుడు ఉత్సాహంగా నవ్వుతూ ఉండే నువ్వు ఇలా కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటుంది. కళ్యాణ్ బలవంతంగా పెదవుల మీదకు నవ్వు తెచ్చుకొని, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి గ్రాని ప్లీజ్ అని చెప్పి వెళ్తుంటాడు. కళ్యాణ్ అలా ఉండటం అనసూయమ్మ గారికి అర్థం కానట్టుగా ఉంటుంది. కళ్యాణ్ రూమ్లోకి వచ్చి అద్దంలో అవతారం చూసుకొని, నేను ఇలా ఉంటే గ్రానీకి ఏమైనా అనుమానాలు రావచ్చు. నేను మోహన్ దగ్గరికి వెళ్ళే వరకు అర్జున్కి, గ్రానీకి నా మీద అనుమానం రాకుండా మామూలుగా ఉండే ప్రయత్నం చేయాలి అని అనుకొని కబోర్డ్లో నుంచి గన్ తీసి అందులో ముందుగానే బుల్లెట్స్ లోడ్ చేసి పెట్టి, నువ్వు ఎక్కడ ఉన్నా నీ గురించి తెలుసుకొని నీ దగ్గరికి వస్తాను మోహన్, ఈ బుల్లెట్స్కి గురై చావటానికి రెడీగా ఉండు అని అనుకుంటాడు నిప్పులు చెరుగుతున్న కళ్ళతో. ఇలా రోజులు గడిచే కొద్దీ కళ్యాణ్ మనసులో బాధపడుతుంటాడు, కానీ బయటికి కనపడనివ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఇలా 4 రోజులు గడుస్తాయి. మోహన్ జర్మనీలో ఉన్నాడని అడ్రస్తో సహా కళ్యాణ్కి తెలుస్తుంది. అమెరికా నుండి వచ్చింది మొన్ననే, అప్పుడే జర్మనీ అంటావేమిట్రా అంటుంది వాళ్ళ గ్రాని. ఫైనల్గా వాళ్ళ గ్రానీకి ఏవో ఆఫీస్ కారణాలు చెప్పి జర్మనీ వెళ్ళటానికి బయలుదేరతాడు. డ్రైవర్తో కలిసి కళ్యాణ్ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాడు. 4 రోజులైనా మైథిలి ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తట్టుకోలేకపోతుంటాడు. ఎప్పుడెప్పుడు మోహన్ని చంపేద్దామా అన్నట్టుగా ఆవేశంగా ఉంటాడు. ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా పోనివి డ్రైవర్ అంటాడు అదే ఆవేశంతో. సరే సార్ అని డ్రైవర్ కూడా స్పీడ్ పెంచుతాడు. అదే సమయంలో మైథిలి, చంద్రిక రోడ్డు మీద ఓ ఫ్రూట్ షాప్ దగ్గర ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. నీకు నెలలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చంద్రిక, రోజు ఫ్రూట్ జ్యూస్ తాగడం మర్చిపోకు అంటూ మైథిలి యాపిల్స్ చూస్తుంటుంది. నాకు జాగ్రత్తలు చెప్పడం కాదక్క, నువ్వు కూడా ప్రెగ్నెంటే, నువ్వు కూడా కరెక్ట్ డైట్ ఫాలో అవుతుండాలి అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఫ్రూట్స్ కొంటారు.
సడన్గా వాళ్ళ దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి నలుగురు రౌడీలు మొహానికి మాస్కులతో దిగి వాళ్ళ దగ్గరికి వచ్చి మైథిలి నోరు మూసి పట్టుకుంటారు. చంద్రిక భయపడిపోయి చేతిలో ఉన్న ఫ్రూట్స్ వదిలేసి, హేయ్, ఎవరు మీరు? మా అక్కని వదలండి అని అంటుంది. మైథిలికి కూడా ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళ మొహాలు కూడా కనిపించడం లేదు. వాళ్ళ నుంచి విడిపించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది కానీ అందరూ కలిసి తన్ని గట్టిగా పట్టుకుంటారు. ఎవడ్రా మీరు? మా అక్కని వదలండిరా అంటుంది చంద్రిక వాళ్ళని ఎదిరిస్తూ. మీ అక్కని, మీ అక్క కడుపులో ఉన్న బిడ్డని చంపేశాక అప్పుడు వదులుతాంలే అని మైథిలిని తీసుకెళ్తుంటారు. వాళ్ళ మాటలకు మైథిలి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటాయి. చంద్రిక కూడా ఆ మాటలకు భయపడుతూ, ప్లీజ్ మా అక్కని వదలండి అని వెంట పడుతుంది. చంద్రిక చూస్తుండగానే మైథిలి నోరు మూసి తనని కారులో ఎక్కించుకొని వెళ్తుంటారు. చంద్రిక ఆ షాక్ నుంచి తేరుకొని చూసేసరికి మైథిలి ఎక్కించుకున్న కారు ఫాస్ట్గా వెళ్తుంటుంది. చంద్రిక కంగారు పడుతూ, మా అక్కని వదిలేయండి అని తన 6 నెలల కడుపు పట్టుకొని కారు వెంట పడుతుంటుంది. చంద్రికకి వెనుకగా అటుగా వస్తున్న కళ్యాణ్ చంద్రిక అలా పరిగెత్తడం చూసి షాక్ అవుతూ, కారాపు డ్రైవర్ అంటాడు. కార్ కాస్త ముందుకు వెళ్ళి ఆగుతుంది. కళ్యాణ్ ఫాస్ట్గా కారు దిగి చంద్రికకి ఎదురుగా వెళ్ళి, ఏమైంది చంద్రిక, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడుగుతాడు. ఎవరో నలుగురు రౌడీలు వచ్చి అక్కని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. అక్కని, అక్క కడుపులో ఉన్న బేబీని చంపేస్తామని ఏదేదో వాగుతున్నారు సార్ అని ఏడుస్తూ చెప్తుంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ నిర్గంతపోతూ, మైథిలిని బిడ్డని చంపుతామంటున్నారా అని అనుకుంటూ ఉండగా, అక్క కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తున్నా కూడా వాళ్ళ అక్కని వదిలేలేదు సార్ అని అంటుంది భయపడుతూ. మైథిలి కన్నీళ్ళ గురించి వినగానే ఆటోమేటిక్గా కళ్యాణ్లో ఆవేశం పెరుగుతుంటుంది. ప్లీజ్ మా అక్కని కాపాడండి సార్ అని అంటుంది. నువ్వు ఆ కార్ నెంబర్ చూసావా అని అడుగుతాడు. చూశాను సార్ అని కార్ నెంబర్ చెప్పి, అక్కని ఏం చేస్తారని భయంగా ఉంది సార్ అని అంటుంది. నువ్వు కంగారు పడకు చంద్రిక, మైథిలి కడుపులో ఉన్న బేబీకి ఏమీ కాకుండా చూసే పూచి నాది. నా మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ఇంటికి వెళ్ళు అంటాడు. కానీ చంద్రిక ఇంకా కంగారు పడుతూనే ఉంటుంది. ప్రెగ్నెంట్ టైంలో టెన్షన్ పడటం నీ ఆరోగ్యానికి మంచిది కాదు చంద్రిక అని ఆటో పిలిచి చంద్రికని ఆటో ఎక్కించి పంపిస్తాడు. తర్వాత పక్కకు వచ్చి నిలబడ్డ డ్రైవర్ దగ్గర నుంచి కార్ కీస్ తీసుకొని, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఆ రౌడీలు ఎలాంటి వారో ఏమో, నేను కూడా వస్తాను సార్ అంటాడు డ్రైవర్. వాళ్ళు ఎలాంటి వారైనా సరే, మైథిలిని, ఇప్పుడే ప్రాణం పోసుకున్న బేబీని చంపాలనుకునేవాడిని వదిలిపెట్టేదే లేదు అని కసిగా చెప్పి కార్ తీస్తాడు. కళ్యాణ్ డ్రైవింగ్తో కార్ శరవేగంగా వెళ్తుంటుంది. కొద్దిసేపటికి దూరంలో చంద్రిక చెప్పిన కారు నెంబర్ చూసి ఇంకా ఆవేశంతో ఫాస్ట్గా వెళ్తుంటాడు. కళ్యాణ్ జర్మనీ బయలుదేరాడని గ్రానీ ద్వారా విషయం తెలుసుకున్న అర్జున్ కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటాడు. కానీ కళ్యాణ్ ఆ టెన్షన్లో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్తుంటాడు. అర్జున్ 2-3 సార్లు ట్రై చేసి తర్వాత డ్రైవర్కి చేస్తాడు. డ్రైవర్ ద్వారా మైథిలి కిడ్నాప్ విషయం తెలుసుకున్న అర్జున్ షాక్ అవుతుంటాడు. మాస్క్ వేసుకున్న రౌడీలు మైథిలిని ఓ పాత బంగ్లాలోకి బలవంతంగా తీసుకెళ్తారు. మైథిలి భయంతో వాళ్ళని చూస్తూ, ఎవరు మీరు, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. నిన్ను, నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి తీసుకొచ్చిన రౌడీలమని ఇంకా అర్థం కాలేదా అంటారు. అది అర్థం అవుతూనే ఉంది. నన్ను చంపమని మిమ్మల్ని పంపించింది ఎవరు అని అడుగుతుంది. ఆ విషయాలని నీకెందుకులే అని వాళ్ళలో ఒక రౌడీ పెద్ద కత్తి తీస్తాడు. మైథిలి ఆ కత్తి చూసి భయపడి పారిపోబోతుంటే రౌడీలు మైథిలిని చెరో పక్క పట్టుకుంటారు. మరొక రౌడీ కత్తి తీసుకొని మైథిలి కడుపు చూస్తూ దగ్గరికి వస్తుంటాడు. మైథిలికి తన ప్రాణాలు పోతాయనే భయం కన్నా బేబీ ప్రాణాల గురించి ఎక్కువ భయపడుతూ, ప్లీజ్ నన్ను వదలండి అని వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఓడిపోబోతుంటుంది. అంతలో ఒక రౌడీ దగ్గరికి వచ్చి మైథిలి బేబీ బంప్ మీద పడవబోతుంటాడు. అది చూసి మైథిలి భయపడుతూ కళ్ళు మూసుకుంటుంది. కానీ బేబీ బంప్ మీద ఇంకా ఏదో స్పర్శ అనిపించి కొన్ని క్షణాలకి కళ్ళు తెరిచి కడుపు వైపుకి చూసేసరికి
మైథిలి కడుపు మీద కత్తిపోటు పడకుండా ఒక చెయ్యి వచ్చి అడ్డుపడుతుంది. దాంతో బేబీ బంప్కి తగలాల్సిన కత్తిపోటు చెయ్యికి దిగి రక్తం కారుతుంటుంది. మైథిలి ఆశ్చర్యంగా పక్కకు చూసేసరికి కళ్యాణ్ కత్తిపోటు నొప్పి భరిస్తూ కనిపిస్తుంటాడు. కళ్యాణ్ని చూసి మైథిలి షాక్ అవుతుండగానే అక్కడికి సడన్గా అనసూయమ్మ గారు వచ్చి మనవడి చేతి గాయాన్ని, అక్కడ పరిస్థితిని చూస్తుంటుంది. ఎవడ్రా నువ్వు అంటూ రౌడీలు కళ్యాణ్ని కొట్టబోతుంటారు. కళ్యాణ్ ఆ గాయంతోనే వాళ్ళని చితక్కొడుతుంటాడు. అనసూయం గారు కంగారు పడుతూ, అమ్మా మైథిలి, నీకేమీ కాలేదుగా అంటూ మైథిలి దగ్గరికి వస్తుంది. ఏమీ కాలేదమ్మగారు, మీరేమి కంగారు పడకండి అంటుంది మైథిలి. అనసూయం గారు అంటే తెలిసిన వారిలా. వాళ్ళిద్దరూ పరిచయస్తులాగా మాట్లాడుకోవటం చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోతూనే రౌడీల్ని కొడుతుంటాడు. ఇంతలో అర్జున్ రావడం, అర్జున్ కళ్యాణ్ కలిసి రౌడీల్ని చితక్కొట్టడం జరుగుతుంటుంది. రేయ్, ఇంకా ఉంటే మన మొహాలు చూస్తారు, వెళ్దాం పదండి అని రౌడీలు పారిపోతారు. తర్వాత కళ్యాణ్ మైథిలి పక్కన ఉన్న అనసూయం గారి వైపు చూస్తూ, నువ్వెందుకు వచ్చావు గ్రాని అని అడుగుతాడు. కళ్యాణ్ అలా అనసూయమ్మ గారిని గ్రాని అని పిలవడం చూసి ఈసారి ఆశ్చర్యపోవడం మైథిలి వంతు అవుతుంది. అనసూయం గారు మనవడి దగ్గరికి వెళ్ళి గాయమైన చేయి చూస్తూ, అయ్యో కత్తిపోటు బాగానే తగిలింది కదా కళ్యాణ్ అని అంటుంది. తగ్గిపోతుందిరే గ్రాని, కంగారు పడకు అంటాడు. వాళ్ళ మాటలకి మైథిలి ఇంకా షాక్ అవుతూ, ఈ అమ్మమ్మ గారు కళ్యాణ్ వాళ్ళ గ్రానీనా అని అనుకుంటుంది. అనసూయం గారు కళ్యాణ్ తల నిమురుతూ, మైథిలి కడుపులో ఉన్న నీ బిడ్డని నువ్వే కాపాడుకున్నావు నాన్న, లేదంటే నీ బిడ్డ ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది. ఈసారి ఆ మాటలకి కళ్యాణ్ మైథిలి ఇద్దరి మొహాల్లోనూ షాకింగ్ కనిపిస్తుంటుంది. అన్నీ తెలిసిన అర్జున్ మాత్రం మౌనంగా ఉంటాడు. తన కడుపులో మోస్తున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియని మైథిలి కూడా పొట్ట మీద చేయి పెట్టుకొని, ఈ బిడ్డకి తండ్రి కళ్యాణా అని షాక్ అవుతుంటుంది. అనసూయం గారి మాటలకు కళ్యాణ్ ఈసారి చిరాకు పడుతూ, ఏం మాట్లాడుతున్నావు గ్రాని, ఆవిడ బిడ్డకు తండ్రి ఆవిడ గారి మెడలో తాళి కట్టినవాడు అవుతాడు కానీ నేనెందుకు తండ్రి అవుతాను, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు కోపంగా. అర్జున్ ముందుకొస్తూ, అమ్మమ్మ గారు చెప్పేది నిజమే కళ్యాణ్, మైథిలి కడుపులో ఉన్న బేబీకి కన్న తండ్రివి నువ్వే. మైథిలి 10 కోట్లకు తన గర్భాన్ని తాకట్టు పెట్టింది అంటే మైథిలి అద్దె గర్భం ద్వారా నీ బిడ్డని మోస్తుంది అంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ కళ్ళు పెద్దవిగా చేసుకొని మైథిలి వైపు చూస్తూ, అద్దె గర్భం ద్వారా నా బిడ్డని మోస్తుందా, మరి మైథిలి పెళ్ళి అని అంటుండగా, పెళ్ళి కాకుండా తల్లి అయితే ఈ సమాజం తనని తప్పుగా అనుకుంటుందని అమ్మమ్మ గారే మైథిలి చేతికి తాళిచ్చి కట్టుకోమన్నారు, బిడ్డని కని ఇచ్చే వరకు పుణ్య స్త్రీగా నటించమని చెప్పారు అని అంటాడు అర్జున్. మైథిలికి తన కడుపులో బిడ్డకు కళ్యాణ్ తండ్రి అవుతాడని విషయం తప్ప అద్దె గర్భం గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మౌనంగా ఉంటుంది. కాకపోతే అర్జున్ ఆ విషయాలు చెప్పడం మైథిలికి మరో షాకింగ్లా ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ గ్రాని వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటే, అవును అన్నట్టుగా అనసూయం గారు తల ఊపి, ఎంత చెప్పినా నువ్వు పెళ్లి చేసుకోవడం లేదు కదా, అందుకే ఇలా అయినా నువ్వు తండ్రి అవ్వాలని ఈ ప్రయత్నం చేశాను అని తిరిగి మనసులో మాట్లాడుకుంటూ, నా మనవరాలకి చెందాల్సిన ఐశ్వర్య సంస్థల్ని కాపాడుకోవాలంటే నాకు ఇంతకన్నా మరో మార్గం దొరకలేదు కళ్యాణ్, అందుకే లాయర్ సలహా విని ఇలా చేశాను అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ ఇంకా షాకింగ్లోనే ఉండిపోయి, కానీ నాకు తెలియకుండా ఇదంతా ఎలా గ్రాని అని అడుగుతాడు. మైథిలి కూడా ఆ ప్రశ్నకు సమాధానం కోసం చూస్తుంటుంది. నీకు యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు హాస్పిటల్లో ఉన్నావు కదా కళ్యాణ్, అప్పుడే ఆ ప్రాసెస్ అంతా జరిగింది అంటాడు అర్జున్. అది వినగానే కళ్యాణ్కి ఇక డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యి సంతోషంతో పొంగిపోతూ, అంటే నేనిప్పుడు తండ్రిని అవుతున్నానా అంటూ మైథిలి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మైథిలి బేబీ బంప మీద చెయ్యి పెట్టి, నా బేబీ అంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు. తన కడుపులో బిడ్డకి కళ్యాణ్ తండ్రి అవుతాడని ఊహ కూడా అనుకొని మైథిలి షాక్లోనే ఉండిపోయి
కళ్యాణ్ ఆ బిడ్డ మీద చూపిస్తున్న ప్రేమని విస్మయంగా చూస్తుంటుంది. ఇది అన్నమాట మీ డౌట్స్ని క్లియర్ చేసిన ఎపిసోడ్. ఏంటి మన స్వీట్ మెంట్లోడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, ఇక మారిపోయాడు అని అనుకుంటున్నారా? అంత లేదండి. అది కేవలం బేబీ మీద ప్రేమ మాత్రమే. మెంటలోడు ఏమీ మారలేదు, ఇంకా అలాగే ఉన్నాడు. అంత ఈజీగా అతను మారితే మెంటలోడు ఎందుకు అవుతాడు? ఇక అన్నసూర్యమ్మ గారికి మైథిలి ఒక అద్దె తల్లిగానే తెలుసు, ఇంకా అంతకన్నా ఏమీ తెలియదు. నెక్స్ట్ ఎపిసోడ్లో 3 నెలలు వెనక్కి వెళ్ళి మైథిలి పాయిజన్ తీసుకున్న రోజు దగ్గరికి వెళ్తుంది. కొన్ని ఎపిసోడ్స్ నుంచి సస్పెన్స్తో నేను మిమ్మల్ని ఆడుకున్నట్టుగా మీరు కూడా నన్ను నిరాశపరిచే కామెంట్స్ ఇస్తూ నాతో కూడా బాగానే ఆడుకున్నారు. ఇక ఈ స్టోరీకి క్విట్ అయిపోతున్నామని చెప్పి కూడా వెళ్ళిపోయారు. మరి ఈ ఎపిసోడ్ చూసి తిరిగి వస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నాను. సో ఇక్కడ మిమ్మల్ని ఏమీ తప్పు పట్టడం లేదు, మీ ప్రెస్టేషన్ అలా ఉందని అర్థం చేసుకోగలను. ఇక మీకు ఇక్కడ కళ్యాణ్ గురించి చెప్పాలి. మైథిలిని పెళ్లి చేసుకుంది శశిధర్ అనుకున్నప్పుడు కళ్యాణ్ అతని గొడ్డలతో చంపబోయాడు. తర్వాత మోహన్ దగ్గరికి వెళ్ళి గన్నుతో షూట్ చేయాలని చూశాడు. సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి కళ్యాణ్లో ఈ కోణాలు చూపించడం కోసమే. అంటే మైథిలి జీవితంలో ఇంకొక పర్సన్ వచ్చాడని తెలిసి దానికి ఎలా రియాక్ట్ అయ్యాడనేది చూపించాను. ఇలా చూపించడం వెనక ఫ్యూచర్లో రాబోయే ఎపిసోడ్స్కి చిన్న లింక్స్ ఉంటాయి. ఇంకా మిగిలిపోయిన మీ డౌట్స్ని నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్ అవుతాయి. ఇక్కడ కళ్యాణ్కి అభిమానులు ఉన్నట్టే కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కళ్యాణ్ హేట్ చేసే వాళ్ళకి ఈ ఎపిసోడ్ కాస్త నిరాశపరచవచ్చు. మైథిలిని మళ్ళీ కళ్యాణ్ దగ్గర లాక్ చేశారా అంటే కొన్ని జరగాలి, అంటే కొన్ని తప్పవండి. మీరు కోరుకునే విధంగా కళ్యాణ్ కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడే మూమెంట్స్ కూడా వస్తాయి. కాస్త వెయిట్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే కథలో ఉన్న ఒక్క మెంటలోడ్ ఎంటర్టైన్మెంట్ సరిపోదు అని ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తండ్రి జుట్టులో నుండి రాబోతున్న జూనియర్ మెంటలోడ్ కూడా మిమ్మల్ని అలరిస్తాడన్నమాట. స్టోరీలో ఈ మలుపు నచ్చిన వాళ్ళందరూ దయచేసి లైక్స్, కామెంట్స్ ఇవ్వడానికి చూడండి. అలాగే మీ వాట్సాప్, ఫేస్బుక్, సోషల్ మీడియా గ్రూపులో ఈ కథ షేర్ చేసి ఫైనాన్షియల్గా నేను ఎదగటానికి కాస్త సపోర్ట్ చేయండి. ఇట్స్ రిక్వెస్ట్. అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడిగే బదులు మీరు ఎవరో ఎలా ఉంటారో తెలియని వాళ్ళ దగ్గర నుంచి సహాయం కోరుకున్నాను. అర్థం చేసుకునేవారు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేసేవాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ని షేర్ చేయండి. వెతకడానికి ఇబ్బందిగా ఉంటే ప్లేలిస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ని ఓపెన్ చేసి కింద ఉన్న షేర్ బటన్ ప్రెస్ చేసి షేర్ చేయండి. మరొక విషయం ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేదంటే మీరు కొన్ని రోజులు నా వీడియోస్ చూడకపోతే తర్వాత నేను ఇచ్చిన నోటిఫికేషన్ మీకు చేరవు. సో ఇలాంటి మలుపులు, ట్విస్ట్లు ఈ కథలో ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వీట్ మెంటలోడు ఎనిమి మధ్య ఇంకా ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే నా రిక్వెస్ట్ కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ రేవతి. బాయ్.